పునీత లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయము. హృదయ పరివర్తనము. ఆ సమయమున కొందరు గలిలియా దేశీయులు బలులు సమర్పించునప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలియా వాసులు తక్కిన గలిలియా వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో అందరునూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను. అంజూరపు చెట్టు. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను, కాని అతనికి ఏమీయూ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో, నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కాని నాకు ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసెదను. ముందుకు ఫలించిన సరి, లేనిచో కొట్టిపారవేయుడు అని పలికెను. సబ్బాతు దినమున స్వస్థత. యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునందు ఉపదేశించుచుండెను. అక్కడ 18 సంవత్సరముల నుండి అపవిత్రాత్మచే పీడింపబడుచున్న ఒక స్త్రీ ఉండెను. ఆమె నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేకుండెను. యేసు అది చూచి ఆమెను పిలిచి, ఓ స్త్రీ, నీవు రోగము నుండి విముక్తి పొందితివి అని చెప్పి ఆమెపై తన చేతులుంచగా తక్షణమే ఆమె తిన్నగా నిలబడి దేవుని స్తుతించెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందులకు ప్రార్థనా మందిరాధికారి మండిపడి అచట ఉన్న వారితో, పని చేయుటకు 6 రోజులున్నవి, ఆ రోజులలో వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినమున కాదు అని చెప్పెను. అందుకు యేసు, కపట భక్తులారా, విశ్రాంతి దినమున మీలో ప్రతివాడు తన ఎద్దును గాని గాడిదను గాని విప్పి నీళ్లు పెట్టుటకు తోలుకొని పోవుటలేదా? ఈమె అబ్రహాము పుత్రిక. 18 సంవత్సరముల నుండి సైతాను బంధములో ఉన్న ఈమెను విశ్రాంతి రోజున స్వస్థపరుచుట తగదా అనెను. ఈ మాటలకు ఆయన విరోధులందరూ సిగ్గుపడిరి. కాని తక్కిన వారందరూ ఆయన అద్భుత కార్యములకు సంతసించిరి. ఆవగింజ ఉపమానము. యేసు మరి ఒక ఉపమానము చెప్పెను. పరలోక రాజ్యము దేనితో పోల్చదగును? అది ఒకడు తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది మొలకెత్తి పెరిగి పెద్దదయ్యెను. ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు కొమ్మలలో గూడు కట్టుకుని నివసించెను. పులిసిన పిండి ఉపమానము. ఆయన ఇంకనూ ఇట్లనెను, నేను పరలోక రాజ్యమును దేనితో పోల్చెదను? అది ఒక స్త్రీ పులిసిన పిండిని 3 అంతలు పిండిలో నుంచగా అంతటినీ పులియబార్చిన ఆ పులిసిన పిండిని పోలియున్నది. ఇరుకు మార్గము. యేసు వాడవాడలా పల్లె పల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కాని అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలువబడి తలుపు తట్టుచు, అయ్యా, తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చట నుండి వచ్చితిరో
నేను ఎరుగను అని అతడు సమాధానం ఇచ్చును. అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్పనారంభింతురు. కాని అతడు మీతో, మీరు ఎచ్చట నుండి వచ్చిదిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపొండు అని చెప్పును. అబ్రహాము, ఈసాకు, యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమును యుండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు గింటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచూ పండ్లు కొరుకుకొందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందునకు కూర్చుందురు. కడపటివారు మొదటివారొగుదురు, మొదటివారు కడపటివారొగుదురు అని చెప్పెను. యెరూషలేము యేసు విలాపము. ఆ క్షణమున కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండు, ఏలయనా హేరోదు మిమ్ములను చంపచూచుచున్నాడు అని చెప్పిరి. ఆయన వారితో, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లని చెప్పుడు, నేను ఈనాడు రేపు దయ్యములను పారద్రోలెదను, రోగులను స్వస్థపరచెదను, 3వ రోజున నా పని పూర్తి చేసెదను. ఈనాడు రేపు మరునాడు నేను నా పనిని కొనసాగింపవలయును. ఏలయనా ప్రవక్త యెరూషలేమునకు వెలుపల చంపబడుట సంభవింపకూడదు అని చెప్పెను. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్లు రువ్వుచున్నావు. కోడి రెక్కలను చాపి తన పిల్లలను కాపాడుకొనున్నట్లు నేను ఎన్ని పర్యాయములు నీ బిడ్డలను చేరదీయగోరినను నీవు అంగీకరింపకపోయితివి. ఇదిగో నీ గృహము నిర్మానుష్యమకును, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్పు వరకు మీరు నన్ను చూడజాలరు అని మీతో చెప్పుచున్నాను అని పలికెను. 14వ అధ్యాయము. జలోదర పీడితునికి స్వస్థత. యేసు ఒక విశ్రాంతి రోజున పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. అప్పుడు జలోదర రోగ పీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చెను. విశ్రాంతి రోజున స్వస్థపరుచుట ధర్మమా కాదా అని యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ప్రశ్నించెను. దానికి వారు ప్రత్యుత్తరమియ్యక మిన్నకుండిరి. అప్పుడు ఆయన రోగిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి వారితో, మీ కుమారుడు కాని మీ ఎద్దు కాని బావిలో పడినప్పుడు విశ్రాంతి రోజైనను వెంటనే దానిని బయటకు తీయని వారు మీలో ఎవరున్నారు అనెను. వారు అందుకు సమాధానము ఇయ్యజాలకపోయిరి. విందునకు ఆహ్వానము. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను. ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో, ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటును కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటును కూర్చుండుము. అప్పుడు మేము పిలిచిన వాడు వచ్చి నీతో, స్నేహితుడా, ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అనెను. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, నిన్ను తిరిగి పిలవగలరను భావముతో నీవు భోజనమునకైనను విందునకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలువవలదు. నీవు విందు చేయునప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువము. వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు, కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున
దీనికి ప్రతిఫలము లభించును అనెను. విందు పరమరాజ్యము. ఈ మాటలకు ఆయన ప్రక్కన కూర్చున్న అతిథి ఒకడు, దైవరాజ్యమును భుజించువాడెంత ధన్యుడు అనెను. అందుకు యేసు అతనితో, ఒకమారు ఒకడు గొప్ప విందు చేసి అనేకులను పిలిచెను. విందు వేళకు అతడు ఆహ్వానించిన వారికి, అన్నియూ సిద్ధమైనవి, బయలుదేరి రండు అని సేవకుని ద్వారా వార్తను పంపెను. కాని వారందరూ సాకులు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలమును కొంటిని, దానిని చూచి రాపలియును, కనుక నన్ను క్షమింపుము అని మనవి చేసుకొనెను. రెండవవాడు, నేను 5 జతల ఎడ్లను కొంటిని, వాటిని పరీక్షింపపోవుచున్నాను, కనుక నన్ను క్షమింపుము అని అర్థించెను. మరి ఒకడు, నేను వివాహము చేసుకుంటిని, కనుక రాలేను అని చెప్పెను. సేవకుడు తిరిగి వచ్చి ఈ విషయమును యజమానునికి తెలియజేయగా, ఆ యజమానుడు మండిపడి తన సేవకునితో, నీవు వెంటనే నగర వీధులకు పేటలకు వెళ్ళి పేదలను, అవిటి, గ్రుడ్డి, కుంటివారిని ఇక్కడకు తీసుకొని రమ్ము అని ఆజ్ఞాపించెను. అంతట సేవకుడు, అయ్యా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని, కాని ఇంకనూ స్థలం ఉన్నది అని చెప్పెను. అందుకు ఆ యజమానుడు సేవకునితో, రాజమార్గములందును వీధి సందులందును వెదకి అక్కడ కనబడిన వారిని బలవంతముగా తీసుకుని వచ్చి నా ఇల్లు నిండునట్లు చూడుము. ఏలయనా ఆహ్వానింపబడిన వారు ఎవ్వరునూ నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అనెను. శిష్య లక్షణములు. అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చెయ్యడా? అటుల కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు, ఇతడు ఆరంభశూరుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తువచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తము త్యజించిన తప్ప ఎవడునూ నా శిష్యుడు కానేరడు. సారము లేని ఉప్పు. ఉప్పు శ్రేష్టమైనదే, కాని అది ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి ఎట్లు పొందగలదు? ఆ ఉప్పు భూమికి గాని ఎరువునకు గాని ఉపయోగపడదు. ప్రజలు దానిని బయట పారవేయుదురు. వినుటకు వీణులున్నవాడు వినుగాక అని వారితో చెప్పెను. 15వ అధ్యాయము. త్రోవ తప్పిన గొర్రె. సుంకరులు, పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదుకుటకై పోవును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను, ఇరుగు పొరుగు వారులను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే
హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. పోగొట్టుకొన్న నాణెము. 10 వెండి నాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొనిన ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకునంత వరకు పట్టుదలతో వెదకదా? అది దొరకగానే స్నేహితురాండ్రను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకునిన నాణెము దొరికినది అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతులు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను. తప్పిపోయిన కుమారుడు. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటినీ మంట కలిపెను. అప్పుడు అచట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను, కాని ఎవరునూ ఏమియునూ ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పని వారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కాని నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కాని వాడు ఇంకనూ దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరుగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని ఇక నేను నీ కుమారుడును అనిపించుకొనదగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును కాళ్లకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకొందము. ఏలయన మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన కోడెదూడను కోయించెను అని అతడు చెప్పెను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాల సాకెను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడునూ నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడునూ ఒక మేకపిల్లనైనను ఇచ్చియుండలేదు. కాని నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎప్పుడునో నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుట న్యాయము. ఏలయనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరకెను. 16వ అధ్యాయము. ముందు చూపు గల గృహ నిర్వాహకుడు. యేసు
తన శిష్యులతో ఇట్లు చెప్పెను. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండ వీలు పడదు అని చెప్పెను. అతడు లోపల ఇట్లు అనుకొనెను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయము పొందుటకు నేనిట్లు చేసెదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి మొదటి వానితో, నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగెను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పెను. అప్పుడు అతడు వానితో, నీ రుణపత్రము తీసుకుని వెంటనే దానిపై 70 అని వ్రాసికొనుము అని చెప్పెను. అంతటా అతడు రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగెను. వాడు 100 తూముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వానితో, నీ రుణపత్రము తీసుకుని 80 అని వ్రాసికొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయనా ఈ తరమున ఈలోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలయనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగని వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగని వాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపచాలడు. ఏలయనా వాడు ఒకనిని ద్వేషించును, వేరొకనిని ప్రేమించును, లేదా ఒకనిని అనుసరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. మరికొన్ని సూక్తులు. ధనలోభులగు పరిసయ్యులు ఈ మాటలన్నీయు విని ఆయనను హేళన చేయుచుండగా యేసు వారితో ఇట్లు పలికెను, మనుష్యుల ఎదుట మీకై మీరు నీతిమంతులము అని చెప్పుకొనుచున్నారు. అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుష్యులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును. భార్య పరిత్యాగము. యోహాను కాలము వరకు మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రవచనములు ఆచరణలో ఉన్నవి. ఆనాటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రచారము చేయబడుచునే ఉన్నది. ప్రతి ఒక్కడూ బలవంతముగా అందులో ప్రవేశింప ప్రయత్నము చేయుచున్నారు. ధర్మశాస్త్రము నుండి ఒక్క పొల్లు పోవుట కంటే భూమ్యాకాశములు గతించుట సులభతరము. తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు వ్యభిచరించుచున్నాడు. పరిత్యజింపబడిన స్త్రీని వివాహమాడువాడును వ్యభిచరించుచున్నాడు. ధనికుడు లాజరు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను.
అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూశాను. అతడు అంగలార్చుచు, తండ్రీ అబ్రహామా, నన్ను కనికరింపుము, నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము. నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అనేక బాధలను అనుభవించెను. అందుచే నీవిప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచటివారు ఇచటకు రాలేరు, ఇచటివారు అచటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయిన నాదొక మనవి. నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చెయ్యుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే, ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగునని అతడు మరలా పలికెను. అందులకు అబ్రహాము, మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. సామెతల గ్రంథము 26వ అధ్యాయము. మూర్ఖుని వినియోగించుకొని యజమాని దారిన పోవు వారినెల్లా బాణములతో కొట్టు విలుకాని వంటివాడు. కుక్క తాను కక్కిన కూటికి వలె మూర్ఖుడును తన మూర్ఖపు పనులకు మరలును. నేను తెలివి కలవాడను అనుకొను వానికంటే తిక్కలవాడు మెరుగు.